ఎన్నికల సమయంలో మద్యం అనేది ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో, పార్టీలకు ఎంత అవసరమో మనందరికీ తెలుసు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఈ మద్యం మొత్తాన్ని కూడా బ్లాక్ చేసి వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేస్తున్నాడనే ఆరోపణలు కూడా కొంత ఉన్నాయి. పైగా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కు సమాధానం చెప్పాలి. ఏమని? లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి ఎంత మద్యం అయితే అమ్మారో, అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఎంత మద్యం అమ్మారో ఈ సంవత్సరం డిసెంబర్లో కూడా అంతే అమ్మాల. లాస్ట్ ఇయర్ జనవరిలో ఎంత అమ్మారో ఈ సంవత్సరం జనవరిలో కూడా అంతే అమ్మాల. దానికి ఏదైనా కొద్ది గొప్ప అటు ఇటుగా ఉంటే ఓకే, కానీ అమ్మకాలు కన్నా భారీగా జరిగితే ఎన్నికల సమయంలో దానికి ఎలక్షన్ కమిషన్కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పైగా ఎక్కడ ఇది బల్క్లో బయటికి వెళ్ళిందో ఆ పసిగట్టి అక్కడ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఎప్పటి నుంచే దాన్ని వెబ్సైట్లో దాని లెక్కలు తొలగించేస్తే, అసలు పూర్తిగా లెక్కలు తొలగించేస్తే ఎన్నికల కమిషన్కి ఎవరు ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు, దాంట్లో ఆధారాలు కూడా ఉండవు.